మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు, భారీ క్యాసినో పట్టివేత. ఆదివాసీ సాంప్రదాయాలతో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరిజన పూజారులు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ చేనుపతి రామ కోటయ్య స్టేడియంలో ఈ నెల 9వ తేదీన జరిగిన సెలక్షన్లలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన కల్లూరుకు చెందిన క్రీడాకారులకు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు అభినందించారు. మాధవనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు హారిక, సంజు, నిజాముద్దీన్, వరుణ్, దీక్షిత, ధనుష్, అభిలాష్, కరాటే మాస్టర్ గౌస్ బాషా, అబ్దుల్ మునాఫ్ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనేయులు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్పీ ఫిరోజ్, దొడ్డిపాడు భాష పాల్గొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా నూతన గోకులం షెడ్ ప్రారంభోత్సవం, సీసీ రోడ్లు మరియు త్రాగునీటి చెరువుకు నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సహరాబి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామాంజనేయులు, ఎంపీడీఓ నాగశేషాల రెడ్డి గారు, మైనర్ ఇరిగేషన్ డిఈ నాగరాజు గారు, పంచాయతీరాజ్ డిఈ నాగిరెడ్డి గారు, ఏఈ రవిమోహన్ రెడ్డి, సచివాలయం ఉద్యోగులు, మండల నాయకులు పుస్లూరు ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ సుల్తానా బాషా, గ్రామ నాయకులు జుబేబా, షఫీ, జనసేన పార్టీ సలాం, ఐటీడీసీ హుసేన్, మహబూబ్ బాషా, వామ, సముద్రం, కోటి మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం మండల కేంద్రంలోని ఇందిరా చెంచు కాలనీలో గిరిజనులకు మంజూరైన గృహ నిర్మాణాల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చరితారెడ్డి గారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సుమారు 167 గృహాలు మంజూరు కావడం జరిగిందని, గిరిజనులు గృహ నిర్మాణాలను సద్వినియోగం చేసుకుని వారి జీవన విధానాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత వివిధ శాఖల అధికారులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ 420 పార్టీ విలేకరుల సమావేశంలో మైబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావాలి, రేవంత్ రెడ్డి రావద్దని చెప్పేసి ఓ మాట అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా
కోస్గిలో ఏదైతే లగచెర్ల రైతులందరితోని అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టిరో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ ఒక సవాల్ ఇస్తుంది, మీరు రాజీనామా చేయండి 50,000 కంటే బీఆర్ఎస్ 50,000తో మా అభ్యర్థి గెలిచాడు అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులంబంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్ర నిలిచిపోతారు. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాలం 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రానున్న రోజులు ప్రజలు తప్పకుండా దానికి తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన అంటే ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషిమాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజ్యలక్ష్మి గారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో 1000 రాగి కలశంలో నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగింది. ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి హంటర్ రోడ్లో శ్రీ సంతోషిమాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, కమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్న ప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో కోడి పందాలు భారీ క్యాసిన్ పెట్టివేత. ఫామ్ హౌస్పై దాడి చేసిన 64 మందిని పట్టుకున్న రాజేంద్ర నగర్ డీసీపీ పార్టీ 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేసిన అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం. పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం. నగరంలోని ప్రముఖులు కలిసి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు, శివకుమార్ వర్మగా గుర్తించిన పోలీసులు.
మేడారం జాతరకు అన్ని విధాలుగా భక్తులకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నామని, రోడ్లు, కరెంటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ శాఖ వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారని, అన్ని విభాగాలకు చెందిన అధికారులు మేడారం జాతరలో అన్ని విధాలుగా సహాయాలు అందజేస్తారని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి మనకి మినీ మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనము ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. మన శానిటేషన్ గురించి కానీ, మన మెడికల్ క్యాంప్స్ గురించి కానీ, చంపనవాగు దగ్గర షవర్స్, ట్యాప్స్ కానీ, స్నానఘట్టాలు అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, అండ్ ప్రత్యేక పోలీస్ సిబ్బందితో క్యూ మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ని మనము చేయడం జరిగింది. దీంతో పాటు ఐలాపూర్, కొండై కాడ కూడా ఏదైతే చిన్న చిన్న జాతరలు జరుగుతుందో అక్కడికి కూడా మేము అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. ఈ జాతరకి రావడానికి, భక్తులకి ఉపయోగం అవ్వడానికి టీఎస్ఆర్టీసీ నుంచి కూడా మనము ప్రత్యేక బస్ సేవలని కూడా నడుపుతున్నాము. చిన్నబోయినపల్లి, కొండాయి వరకు ఒక రూటు అండ్ తాడవాయి, ఊరట్టం, కొండాయి వరకు ఒక రూటు ఇట్లా నడుపుతున్నాము. అందరూ భక్తులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను మార్చి 1వ తారీఖు 2025 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లల మధ్యలో వస్తుంది బాగుంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన ఐటీఐలు కొట్టుంది. సంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్ మరియు అవుట్డోర్లో సింథటిక్
మరియు అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటకు గాను సుమారు 32 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్తో పాజీ ఆనంద్ కిషన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేజర్గా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం ఏమున్నాయి ఇంకా జిమ్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలి. మిగతా అన్ని క్రికెట్కి సంబంధించి కానీ ఫుట్బాల్కి సంబంధించిన కోచెస్ లేరు. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకు ప్రధానంగా దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు. కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక 32 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మన వాళ్ళందరూ, నా సంతు కానీ, సేటు, మన కిరణ్, చాలా రోజుల నుంచి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి, ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉంది. మనం పోయిన గవర్నమెంట్లో 10 years ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి కొంత దీన్ని ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది అది. కోళ్లకు వైరస్ ఎఫెక్ట్, తెలంగాణ సరిహద్దులు అప్రమత్తం. ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు కొత్త రకం వైరస్ సోకడం చేత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని డెల్టా ప్రాంతంలో పలు పౌల్ట్రీ ఫామ్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం, ల్యాబ్ టెస్టుల్లో కోళ్లకు హైలీ ప్యాథోజెనిక్ అవెన్ ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది.
రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. చిరంజీవి సంచలన ప్రకటన. ఈ మధ్య నేను వీళ్ళకి దగ్గరయ్యాను. పలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు, కానీ అలాంటిది ఏమీ లేదు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవాభావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ, హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయుడి వద్ద లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్ అయింది ఓ మహిళా ఉద్యోగిని. చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న లక్ష్మీబాయి 30,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుడు చెల్ల శ్రీనివాసరావు పీఎఫ్ ఫైల్ ట్రెజరీకి పంపడానికి 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ లక్ష్మీబాయి దీంతో తీవ్ర ఆవేదన చెంది శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మధ్యవర్తిగా మాజేటి శ్రీనివాసరావు అనే వ్యక్తి చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఓ లక్ష్మిని మాజేటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. విద్యాధర్మపురం ఆర్టీసీ డిపో పక్కనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు. భయాందోళనకు గురైన ప్రజలు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మలబైలు, పెచ్చెరువు, నాగులూటిగూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆది రాజాసింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసరావు, డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.